మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. 20 సంవత్సరాలుగా ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం కానీ 2009 తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం కానీ తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు. ఇది కరీంనగర్ జిల్లాను కాపాడాలన్నా, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా వేలాదిగా తరలిపోయి ఉద్యమాన్ని కాపాడుకున్న కడుపులో పెట్టుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గ గొప్పతనం ఏంటంటే జెండాలు ఉన్నప్పటికీ, పార్టీలు ఉన్నప్పటికీ కూడా కక్షలకి, విద్వేషాలకి తావులేని నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు పోయే నియోజకవర్గం, జీవించే నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం. సరే, నా మీదంటే కక్షపూరితంగా నా గోడౌన్ సీజ్ చేయొచ్చు, నా పోల్ట్రీ సీజ్ చేయొచ్చు, లేదా ఇంకా నష్టం చేసి చేయొచ్చు. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తున్నారో ఒక్కనాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు? ఒక్కనాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో, ఒక ఎంపీటీసీ గెలుపులోనో, ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరేమైనా సాయం చేసిన వాళ్ళ, గెలుపులో తోడ్పాటు అందించిన వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టుగా నీకు స్కూల్ ఉంది, నువ్వు మాకు సహకరించకపోతే నీ స్కూల్ బంద్ చేస్తా, మూసేస్తా, నీ కాంట్రాక్ట్ ఉన్నాయి, నీ బిల్లులు రావు, సర్పంచ్లకి బిల్లులు రావాలి 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీ బిల్లులు రావు, ఎంపీపీ ఎంపీటీసీలకు రేపు ఫండ్స్ కావాలి, ఎమ్మెల్యే గారితో ఉంటే రావు, గ్రామానికి 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు రావాలంటే మీరు మాతో ఉండాలి. గతంలో నేను హుజురాబాద్కు జమ్మికుంటకు ఒక 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఆ డబ్బులు రావాలంటే మీరు మాతో ఉండాలి. ఇట్లా ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరైతే రాజకీయాలు చేస్తున్నారో మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇది మొత్తం తెలంగాణ ప్రజలు గమనించడమే కాకుండా ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అక్రమం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇదేం రాజకీయాలని చెప్పి అలా అసహించుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మంత్రులు అన్నప్పుడు మంత్రి కాకముందు నీ సంస్కారం లేకపోతే పర్వాలేదు, కానీ మంత్రి అయిన తర్వాత సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. వాడు ఏం చేస్తాను అని చెప్పి చిటికలేసుడు, వాడిని పట్టుకరాపోరా అని చిటికలేసుడు, వాడిని చెప్పరా వేసుకుపోతామని చెప్పుడు. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ, ఎవడు 1000 ఏళ్ళ కోసం పుట్టలే, 100 ఏళ్ళు బతికే కష్టం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావో, నీ అధికారం శాశ్వతం అని అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టు లెక్క. నీకు కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించింది, ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పింది తప్ప హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికాన్ని వేధించమని చెప్పి, నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పిందా? రేపు నేను అడగనా కరీంనగర్ ప్రజానికాన్ని? ఇవాళ నువ్వు ఏ ఒరవడి అయితే ఇలా నువ్వు ఇన్కల్కేట్ చేస్తున్నావో, ఏ సాంప్రదాయాలను అయితే ఇలా నువ్వు ప్రజలకు చూపిస్తున్నావో, రేపు నీకు కూడా గతి పట్టే ఆస్కారం ఉంటుంది. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎన్ని గుట్టలపై బొందలగడ్డగా మారిపోయిందో, ఎన్ని వందల కోట్ల రూపాయల సంపద విధ్వంసం అయిందో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి, కరీంనగర్ జిల్లా బొందలగడ్డ అవుతుందని చెప్పిన.
నీ కథ ఏందో, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు టాక్సీగా పెట్టినావో, దాని మీద నువ్వు ఎట్లా పైరవ్ చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్మెయిలింగ్ పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉండటం కాదు, గుర్తుపెట్టుకో. 2023 తర్వాత నువ్వు ఉండవు, నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. నీ కల్చర్ ఏందో, నీ సాంప్రదాయం ఏందో, నీ పని విధానం ఏందో యావత్ తెలంగాణ ప్రజానికని తెలుసు తప్ప ఇలా మా మీద కనుక ఉచితనంతో చేస్తే కనుక ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మా ప్రజలు 20 ఏళ్ళుగా నన్ను గుండెలో పెట్టుకున్నారు వాళ్ళు. నేను దేవుళ్ళను మొక్కను, మా ప్రజలను మొక్కుతాను. నేను దేవుళ్ళ కంటే కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే మొక్కుకుంటా. మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలనే నేను గుళ్ళుగా భావిస్తాను. నేను ధర్మాన్ని మొక్కుతాను, న్యాయాన్ని మొక్కుతాను. ఎక్కడ నేను ఆపద ఉంటే ఆపదలున్న మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప నేను ఇంకోటి చేయను. ఇవాళ మా ప్రజలు 20 ఏళ్ళుగా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసిన మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం ఏది చేస్తున్నావో ఇది చెల్లదుగాక చెల్లదని చెప్పి మనం చేస్తాము. ఇవాళ మీరు ఎవరినైతే భయపెట్టించి ప్రలోభపెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పిండ్రో తాత్కాలికంగా నీ దగ్గర నీకు కొట్టొచ్చు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఘోషిస్తూనే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు. ఇవాళ మా మిత్రుల్ని ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తూ ఉన్నా. ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఆనాడు హనుమకొండలో ఉన్నాడు, కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా. కానీ మీకు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలకు గుణపాఠం చెప్తారు. ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్నే టీవీలో చూసిన, నువ్వు తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు, ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు, ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తారనేటువంటిది ఉందో. హుజురాబాద్ ప్రజల్ని కొనలేరు ఎవరు, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎస్టిమేట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన, నేను ఎట్లా గెలిచినో మా ప్రజలకు తెలుసు. ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు ఈ నియోజకవర్గం. రేపు మీరు ఏదో నాగార్జున సార్లు చేసినట్టు చేస్తాం, ఇంకొకళ్ళు చేసినట్టు చేస్తామంటే ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప, దాన్ని పారదోలుతారు తప్ప దానికి వీళ్ళే ప్రసక్తి లేదు. మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో కూడా కరీంనగర్లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు. చొప్పదండిలో 5 మంది మండల పార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకే రోజు ఖరీదు చేసిండ్రు. ఇవాళ కరీంనగర్ టౌన్లో 26 మంది ఒకరోజు ఖరీదు చేసిండ్రు. మాకు పోలింగ్ చిట్లు ఇచ్చడం లేరు, పోలింగ్ బూతులలో కాపలా కాచడం లేరు, కారు గుర్తు అని చెప్పడం లేరు అన్నాడు. కానీ ఏం చేసిండ్రు? కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలిపి గుర్తుపెట్టుకోండి. రేపు జరిగే ఒకవేళ హుజురాబాద్లో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు, ఒకవేళ హుజురాబాద్లో ఎన్నికలంటూ జరిగితే ఆనాడు కరీంనగర్లో ఎట్లయితే బొగ్గు కని కార్మికులు వచ్చిండ్రో, అడ్వకేట్లు వచ్చిండ్రో, ప్రైవేటు ఉద్యోగులు వచ్చిండ్రో, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిండ్రో, ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిండ్రో, చదువుకున్న పిల్లలు వచ్చి కాలు మొక్కిండ్రో, నిరుద్యోగ యువకులు ఎట్లయితే వచ్చి కాలు మొక్కిండ్రో, ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకాలుగా ఉండి భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా రేపు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు అనామకులు కాదు, అనాథలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నేను మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలని 20 ఏళ్ళుగా ఎట్లయితే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నానో రాబోయే కాలంలో కూడా ఈగ వాలకుండా, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేంద్ర అంటోడు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ గడ్డ మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మీకు ప్రమాణం చేస్తూ ఉన్నా. ఇవాళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ సర్కార్ మెడలు వంచింది ఉప్పల్.
ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో, కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీరు అంతట్లాగా చేస్తా అంటే కుదిరేది కాదు. ఇవాళ మొన్న కూడా దుబ్బాకలో కూడా గిట్నే చేసిండ్రు. అందరు సర్పంచ్లు మా వైపే, అందరు ఎంపీటీసీలు మా వైపే, నాయకత్వం అంతా మా వైపే, కానీ ప్రజలు ఒక వైపు ఉంటారు. ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళని పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తాను మీరు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను మీరు, వాళ్ళని తిట్ల పురాణం ఎత్తుకుంటున్న వాళ్ళు. మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకున్నారు, వాళ్ళని ఎంపీటీసీ గెలిపించుకున్న వాళ్ళని, జెడ్పీటీసీకి ఎంపీపీ గెలిపించుకున్నారు, నన్ను గెలిపించుకున్నారు. ఇలా వాళ్ళ మీరు చేసిన పనికి ఆ సర్పంచ్లు కొంతమంది, ఆ కౌన్సిలర్ కొంతమంది దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి వచ్చింది, ఏవగించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని అని చెప్పి అడుగుతాను. అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలను పక్కకు పెట్టి ఈ రూడ్ లాంగ్వేజ్ని, ఈ దాదాగిరి పద్ధతిని, ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు వచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మేము మర్యాద పాటిస్తున్నాం, మేము మాకు సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు ఓపిక ఉంది, మాకు సహనం ఉంది. మా ఓపికని మా సహనాన్ని కనుక పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మష అయిపోతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిది లేదు, వాళ్ళ బిడ్డగా ఈటలందరూ ఇక్కడ ఉంటాడు. తెలంగాణ ఆత్మగౌరవం నిలిపేటువంటి బిడ్డలుగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేసి దాంట్లో ముందు భాగం నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలారా, ఇవన్నీ మన గుండెలు గాయపరుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా, ఓపిక నశించకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని, తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరడంలో ఇవాళ కీలక పాత్ర పోషిద్దామని చెప్పి మీకు విన్నవిస్తూ, మీ బిడ్డగా మేము ఎల్లవేళలా మీ ముందు బాగా నిలుస్తా అని చెప్పి తెలియజేస్తాం. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా గంగుల కమలాకర్ను టార్గెట్ చేసి మాట్లాడిండు. చాలా సంతోషం, అన్నిటికీ రిప్లై ఇస్తే ఇప్పుడు మీకు. ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఏది నీ ఆత్మగౌరవం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వద్దకు వచ్చిన రైతులకు ఎంక్వైరీ చేయమని అధికారులకు ఆదేశించడం, ఒక ప్రభుత్వ పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించడం, ఆదేశించగానే దొంగ అంటే భుజాలు ముక్కున్నట్టు పత్రికాముఖంగా వచ్చి ఒప్పుకున్నావు. నువ్వే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, ఇన్ని ఎకరాల భూమి మేము కొన్నాము అని నువ్వే ఒప్పుకున్నావు. రెవెన్యూ రికార్డ్స్లా అసైన్మెంట్ భూమి ఉన్నదని తెలిసి, అసైన్మెంట్ ల్యాండ్ అని ఉన్నా కూడా కొన్నావు, నువ్వు శిక్షార్హున్నా నువ్వే ఒప్పుకున్నావు. మరి ఒక మంత్రిగా ఉండి, ఒక ప్రభుత్వంలో ఉండి రెవెన్యూ రికార్డ్స్ అసైన్మెంట్ అని ఉన్నా కూడా కొన్న తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ చట్టపరంగా డెఫినెట్ చర్యలు తీసుకుంటే బాధ్యత ఉన్నది వారి మీద. లేకపోతే నీ బాధ అంతా నువ్వు చేసే తప్పులన్నీ కూడా ప్రభుత్వం చుట్టుకునే అవకాశం కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసిండు, అది వాస్తవం. ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేసిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్లు ఏమన్నావు, హుజురాబాద్కి వెళ్తాను, నా ప్రజలకు కలుసుకుంటాను, పదవుల కోసము పెదవులు ముయ్యడు, ఆత్మగౌరవం ఉన్నాము అని చెప్పేసి రాజీనామా చేయవలసి వస్తుందని చెప్పి మీరే అన్నావు. మేము అనలే, మేము డిమాండ్ చేయలేదు, నువ్వే రాజీనామా చేస్తా అన్నావు. తప్పు ఏంది, ఎవరు కూడా రాజీనామా చేయరు. చేస్తాను, హుజురాబాద్కి వచ్చినావు, హుజురాబాద్కి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తాను ఆశించారు, రాజీనామా చేయలేదు. హైదరాబాద్ నగరం వెళ్తాము, నా సంబంధికులు ఉన్నారు, నా బీసీ వ్యవస్థ, బీసీ బిడ్డలు అందరూ ఉంటారు, వాళ్ళని అడిగి నేను రాజీనామా చేస్తా అంటివి. హైదరాబాద్ పోయి ఒక బీసీ నాయకుని కలిసిన పరిస్థితి లేదు, ఎవరిని కలిసినావు నీ భగవంతుని దేవా, పత్రికలు తెలుసు, లోకాలు తెలుసు. కాంగ్రెస్ మెట్టెక్కినావు, బీజేపీ మెట్టెక్కినావు, ఎక్కడ అవకాశం రాలేదు, అక్కడ రాజీనామా చేస్తాను, అక్కడ రాజీనామా చేయలేదు. మళ్ళీ ఈరోజు హుజురాబాద్కి వచ్చినావు, ఈరోజు హుజురాబాద్కి వచ్చి రాజీనామా చేస్తాను అనుకున్నావు, ఈరోజు రాజీనామా చేయలేదు. నీకు చట్టపరంగా చట్టబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్ను బర్తరఫ్ చేసిన తర్వాత ఇంకా పదపట్టుకొని ఊగుతున్నావంటే నీది ఆత్మగౌరవమా, ఆత్మవంచన? ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే, పదవుల కోసం పెదవులు ముయ్య నువ్వే అన్న వాట కట్టుబడి ఉంటే వెంటనే రాజీనామా చేయి, ప్రజాక్షేత్రంలో తెలుకో. ఎందుకు భయపడుతున్నావు? ప్రజలు మొత్తం నీ వెంటే ఉన్నారు, నువ్వే అంటున్నావు కదా.
ప్రజలు మొత్తం నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు గంగుల కమలాకర్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నావు? ప్రజలు నీ ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్పు కోరుకో. గెలిచి నువ్వు గెలుస్తావా, ఓడుతావా, టీఆర్ఎస్ గెలుస్తావా, నువ్వు గెలుస్తావా, 6 సార్లు గెలిచినా నువ్వు అంటున్నావు కదా, ప్రజాక్షేత్రం తెలుసుకో రాజీనామా చేసి. నెంబర్ 1, మా కార్యకర్తలందరూ కొంటున్నారు, మా వాళ్ళందరూ భయప్రాంతకు గురి చేస్తున్నారు. నీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు గొర్రెలుగా అంటున్నావు. వాళ్ళు గొర్రెలా? నీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారా? ఎట్లా కొనుగోలు చేస్తా అంటున్నారు? కొనుగోలు చేసేది మీరు. తెలియదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఎంతమందికి డబ్బులు పంపే ప్రయత్నం చేసినావు, ఆపుకునే ప్రయత్నం చేసినావు? నిజంగా నువ్వు లీడరు, నువ్వు ఆత్మగౌరవం ఉంటే గిట్ట ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు? టీఆర్ఎస్ పార్టీకి వైపు పోకండి, కేసీఆర్ వైపు పోకుండి అని ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు? నీకు తెలియదా? నెంబర్ 2 పాయింట్, ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మొత్తం బొందలగడ్డగా మార్చిండ్రు. ఒక మంత్రి ట్యాక్స్లు ఎగ్గొట్టిన విధంగా మాట్లాడిండ్రు. నువ్వు మాట్లాడిండు. అయ్యా ఈటల రాజేందర్ గారు, 2004లో నువ్వు ఎమ్మెల్యే, నేను 2009లో ఎమ్మెల్యే. 2004 నుంచి నీ హుజరాబాద్, గతంలో ఉన్న కమలాపూర్ కానీ ఇప్పుడున్న హుజరాబాద్ కానీ, తమిళనాడు చెందిన ఎన్ని గ్రానైట్ క్వారీలు నీ దగ్గర నడిచినా నేను లిస్ట్ ఇస్తా. సుమారు 20 నుంచి 25 గ్రానైట్ క్వారీలు తమిళనాడు చెందిన ఇంటర్పెండెంట్ ఎంటర్ప్రైజ్తో పాటు నీ వీరవంక మండలం కానీ అన్ని లిస్టు నీ హుజరాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 గ్రానైట్ క్వారీలు 1985 నుంచి 1980 నుంచి ఆన్ రికార్డ్ నీ దగ్గర గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఈ బొందలగడ్డను చూసి చూడకుండకపోతే నీకు ఎన్ని ముట్టినాయి అది చెప్పు నాకు ఫస్ట్. నువ్వు ఏ క్వారీ వచ్చారో కుమ్ముక్కాయి. నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా నువ్వు మంత్రిగా సుమారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, ఇంకా నీ కాన్స్టిట్యున్సీలో జిల్లా ఇచ్చిపెట్టండి, నీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఎన్ని బొందలగడ్డలు అయినాయి? నువ్వు ఏ రోజన్నా ఒక గ్రానైట్ క్వారీని ఆపే ప్రయత్నం చేశావా? స్టేట్మెంట్ ఇచ్చావా? మరి ఎందుకు కుమ్ముక్కైన వాళ్ళతో కుమ్ముక్కాయ గ్రానైట్ క్వారీ నడుపుడు చేస్తున్నావా, నడిచే విధంగా చేసినావా? నువ్వు జిల్లా మంత్రిగా ఇన్ని గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, సూర్యాపేటలో కానీ ఒక 100,000 క్వారీలు నడుతున్నాయి గ్రానైట్ క్వారీ. ఏ రోజున క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ క్వారీలు ఆపమని చెప్పావా? పత్రికాముఖంగా ఈ గ్రానైట్ క్వారీ బొందలగడ్డ అవుతుందని చెప్పి ఎన్నడన్నా ఆపే ప్రయత్నం చేశావా, చెప్పే ప్రయత్నం చేశావా? ఎందుకు అప్పుడు పెదవులు మూసిపోయినాయి? నీ హుజరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు కంపెనీలు పనిచేస్తుంటే ఎందుకు నీ పెదవులు మూసిపోయినాయి? సమాధానం చెప్పు ఫస్ట్. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ పీపుల్కు ఇప్పటికీ క్వారీలు నడుతున్నాయి, గ్రానైట్ క్వారీలు నడుతున్నాయి. ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? అది బొందలగడ్డగా మారుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నీకు ఆ తమిళనాడు కంపెనీలకు ఉన్న కుమ్ముక్కేంది? నీకు గ్రానైట్ క్వారీలకు ఉన్న కుమ్మక్కేంది? ట్యాక్స్లు ఎగ్గొట్టినవు అన్నావు. 2008వ సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ ట్యాక్స్లు ఎగ్గొట్టే వ్యవహారం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే. ట్యాక్స్లు ఎగ్గొడితే ప్రభుత్వము ఏ రోజున చూస్తూ ఊరుకోదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటివి, మరి ఏ రోజునకి గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డబ్బులు వచ్చేటి ఏమైనా ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా? ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నావు ఈటల రాజేందర్ గారు, ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలుకు జవాబు ఇవ్వాలి. ఏ ఒక్క గ్రానైట్ క్వారీ సంబంధించిన, నేనే కాదు అందులో 350 క్వారీలు, గంగుల కమలకు ఒక్క క్వారీ రాసుకోవాలి. 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గంగుల కమలకు ఒకటే ఒక క్వారీ.
ఎవరు చట్టపరంగా 2008వ సంవత్సరం నుంచి మళ్ళీ లెక్కలు చేయాలి. 2008వ సంవత్సరం జరిగింది ఇష్యూ. ఎక్కడన్నా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎగ్గొడితే 5 రెట్లు మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం గ్రాంట్ కోర్టు అందరం కూడా. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ అయ్యింది, అధికారుల కమిటీ అయ్యింది, ఇది ట్యాక్స్ గిట్ట బయటపడితే గిట్ట సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు నీ భూములు అసైన్ ల్యాండ్ భూములు కానీ దేవేరాంజల భూములు కానీ సర్వే చేసిన అధికారులు తేల్చిండు దొంగ భూములు ఉన్నాయని. సరెండర్ చేయి, ఇవాళ సరెండర్ చేయి, ఇవాళ ప్రభుత్వం సరెండర్ చేయి. దోషగా తేలినవి ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లం చేసిండ్రు. ఇగో అసైన్మెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఈయన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లం చేసిండ్రు. దోషగా తేలిండ్రు. అయినా నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు ఇమ్మీడియట్గా నీ భూములన్నీ నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి. నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. మేము ఒకవేళ పన్నులు ఎగ్గొడితే దానికి ఎక్కువ కూడా కడతానికి సిద్ధంగా ఉన్నాం. నీ భూములకు డబ్బులు ఇవ్వటలేము. నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇది నీ ఆత్మగౌరవం. బిడ్డ అని అంటున్నావు. ఎస్, నేను బీసీ బిడ్డనే. ఏం బేరెత్తున్నావు? ఇటలాందర్ బేరెత్తే భయపడ్డాడు ఎవరు లేడు. ఇన్ని రోజులు నీకు ఎందుకు గౌరవం ఇచ్చినావంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవం ఇచ్చినావు. బిడ్డ గిడ్డ అని బేరిస్తే అంతకెక్కువ మాట్లాడతా. నేను బీసీ బిడ్డనే, నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం. కొత్తగా రాజకీయాలకు వచ్చి ఏలే, చట్టబద్ధంగా చేసుకుంటున్నాం. నీలక్క అసైన్మెంట్ ల్యాండ్లు కొని మేము గోడౌన్లు కట్టి వైన్ షాప్లకు వైన్స్ క్రియేట్ చేయలే. దేవాలయ భూములు కొనలే. నాది ఏం లేకున్నా వక్ బోర్డు అంటుండగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి, దయచేసి ఇది వక్ బోర్డులాగా తేల్చమని చెప్పిన ఇస్తామంటుండగా ఏ ప్రభుత్వం ఇది వక్ బోర్డు కాదని చెప్పింది జరిగింది. కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా, ఇంకా పట్టుకొని కోర్టుకి ఎందుకు పోయినావు? నువ్వు సరెండర్ చేసేయి. ఇది ఒక ఎత్తు. నెంబర్ 2, ఏ రోజు ప్రభుత్వము కేసీఆర్ గారికి సీట్లు వస్తే ఈయన మూతి ముడతాడు. పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు, ఇతనే ఎవిడెన్స్ సాక్షి. 2004లో ఎంఎస్ఆర్ మంత్రి, ఎండోర్మెంట్ మినిస్టర్. సునీల్ రావు అక్కడ ఎండోర్మెంట్ మినిస్టర్ దగ్గర ఉంటుండే. ఇదే ఈటెల రాజేందర్ సునీల్ రావుని కలిసిండ్రు. కలిసి ఎండోర్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి, నా దేవరాంజల భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యులు అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ని కల్పించండి. నేనే అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశాడు, చట్ట విరుద్ధంగా ఉన్నదని. అంటే 2004 నుంచే తాపత్రయపడుతుండు దేవరాంజల భూములను, ఈ యొక్క ఎండోర్మెంట్ భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటుండు. 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు, గంగుల కమలాకర్ గెలవద్దా అని నిలువెత్తు విషయంగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు. నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఒక బీసీ బిడ్డ గెలిస్తే సంతోషపడతాడా? బీసీ బిడ్డ గెలిస్తే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ఇప్పటివరకు మనం మాట్లాడలేదు నాతోటి. 2014లో రథం తయారు చేసాం, గెలిచినాం. 2018లో రథం తయారు చేసాం, రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయిండు. ఇదే 2018లో మళ్ళీ సునీల్ కలిసిండు. 55 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు, రావద్దు అని చెప్పిండు. అంటే టీఆర్ఎస్ పార్టీ పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంధు ఆగిపోవాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. సజీవ సాక్ష్యాలు ఇవి, దాస్తే దాగేటి కావు. నువ్వు బిడ్డ గిడ్డ అంటే వ్యక్తిగతంగా అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే నువ్వు తట్టుకోలేవు.
భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా నేను రాజకీయంగానే మాట్లాడుతున్నా. నా పార్టీని నేను కాపాడుకుంటే డెఫినెట్గా. నువ్వు పార్టీ ఇష్టపెట్టింది మాత్రం నా పార్టీ గొడ్డుపోయిందా? పార్టీని కాపాడుకుంటాం మేము. పార్టీ క్యాడర్ ఉంది, పార్టీ క్యాడర్ సమాధానం చేసే బాధ్యత నాది. దాన్ని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడి నీతోటి. కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది అది. నేను సివిల్ సప్లైస్ స్కామ్ తిప్తా అని చెప్పిన. నేను ఉన్నాయి పెండింగ్ 3 ఉన్నాయి. నేను ఇంకా ముఖ్యమంత్రి తీసుకెళ్ళలే. అది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి సబ్జెక్ట్ కూర్చున్నాను. నువ్వు తీస్తాను ఇప్పుడు తీ. గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎగ్జామ్ ఎన్ని కట్టానో తీస్తానో తీ. మేమే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టానో సిబిఐకి రాయండి. నువ్వు సిబిఐకి. కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టానో సిబిఐకి ఎంక్వైరీ రాయండి. ఎంత కట్టానో దానికి కడతాం సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఉంటే గిట్టా. కానీ ₹1 లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తేల్చినాయి. విజిలెన్స్ కమిటీ తేల్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాదు, సమైక్య ఆందోళన ఉండే. విజిలెన్స్ కమిటీ తేల్చింది ఏం లేదని చెప్పింది క్లియర్గా. ఉంటే గిట్ట క్వారీ నడుస్తాయా? ఈరోజు మరి నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో. సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని వేయించు. నీ గ్రానైట్ నీ భూముల మీద సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సిబిఐ సైడ్ చేసుకో. నువ్వు ఏం బేరీతో భయపడతావు అనుకుంటున్నావు? ఏం దేవన్నా గిడ్డ అని మాట్లాడుతున్నావు. నీ 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 అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ. మా 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 కమిట్మెంటు, మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హుజరాబాద్లో. నువ్వు గుంజే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉండు అంటారు. నీ ఏది నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో నువ్వు. టీఆర్ఎస్ క్యాడర్ శూన్యం కిందకు వస్తారు. పార్టీ ఏమైనా ఉంటారు? 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మగౌరవం ఇటు రాను మీద పట్టుకుపోతున్నావు. ఎటు పట్టుకుపోతావు? దయచేసి హుజరాబాద్ నియోజక ప్రజలారా, తన మొత్తం ఈరోజు ప్రెస్ మీట్లో వ్యక్తిగతంగా 2023లో పార్టీ అధికారకు రాదు అన్నాడు. నువ్వు గెలవవు అని ఇండైరెక్ట్గా నన్ను అన్నాడు. నాకు గెలుపు ముఖ్యం, ఓటమి ముఖ్యం, ప్రజలు చేస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం రాదని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండదు అని అంటున్నావు. అంటే నీలో ఎంత కత్తులు పెట్టుకుని ఉన్నావు టీఆర్ఎస్ పార్టీ మీద. విషం పెట్టుకుని ఉన్నావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విషయం మీద వస్తున్నావు అంటే ప్రజల మద్దతు ఉంది 80%. కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇస్తుంటే 80% 90% ప్రజలు కేసీఆర్ వైపు ఉంటే ఈయన మాత్రం జీర్ణించుకునే పరిస్థితి లేదు. అందుకే 23లో ప్రభుత్వం రావద్దని కోరుకుంటుండు. సంక్షేమ పథకాలు ఖతం కావాలి. 23లో పార్టీ రాకపోతే నీళ్లు రావద్దు, కరెంటు రావద్దు. ఈయన సంతోషం వ్యక్తం చేస్తాడు. మాకు రాజకీయం అన్నం పెట్టలే. ఆస్తులు కరిగినాయి రాజకీయాలల్లో. నువ్వు ఆస్తులు పెంచుకున్నావు రాజకీయాలల్లో. మాకు అధికారం ఉన్నా లేకున్నా మాకు కేసీఆర్ ఉంటుంది వాళ్ళు. మేము కేసీఆర్ అభిమానిగా ఉన్నాం. గంగుల కమలాకర్కు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు. మాకు కేసీఆర్ అభిమానం అనేది ఒక శాశ్వత పోస్టులు చాలు మాకు. మేము గదే కోరుకుంటాం. కేసీఆర్ అభిమానిగా ఉన్నాము, ఆ పోస్టు మాకు పర్మనెంట్, అది చాలు మాకు. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఉన్న పార్టీ ఓడిపోవాలని కోరుకునడం, సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి మేము కొన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టి కొన్నమాట, ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టి కొన్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడు పోతారా? డబ్బులు పెట్టి కొంటామా మేము సాగర్ ప్రజలను, నాగదూసార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నామా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ వైపు తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా అక్కడ? అంటే తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడు పోతారు వ్యక్తుల. తెలంగాణ సమాజము దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఓటు టీఆర్ఎస్ పార్టీ అయితే అమ్ముడు పోయినట్టుగా భావిస్తుండే ఈటీఎల్ అందరూ.
మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ గెలిచింది కదా, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు, నువ్వు నీ కాన్సెప్ట్ ప్రజలు డబ్బులు పెట్టు అమ్ముడు వ్యక్తులా, గొర్రెగా? నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఇంకా సంస్కారం తప్పలే. మేము ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నాం, కేసీఆర్ అభిమానంగా మేము ఉన్నాం కాబట్టి మేము ఆచితూచి మాట్లాడుతున్నాం. మేము పర్సనల్గా స్టార్ట్ చేయలే. మేము పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం తట్టుకోలో భయంకరంగా ఉంటుంది. ఏం చేస్తాను, ఇంకా వాట్సాప్లలో యూట్యూబ్లలో తిట్టిపిస్తావు, అంతకన్నా ఏం లేదు కదా. మాకు పెద్ద అవి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈటలాందర్ నీ బెదిరింపు దోను బంద్ చేయి. బెదిరిస్తే భయపడ్డాడు ఇక్కడ ఇవ్వలేడు. ఇది కూడా పీకలేకున్నాడు. ఇదా నువ్వు మాట్లాడేది సంస్కారం? ఆత్మగౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యా అన్నావు కదా, ఎందుకు మూసుకోబోతున్నాయి ఇప్పుడు? చెయ్యి, రాజీనామా చేయి, ప్రజాక్షేత్రం చేరుకో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ గెలిచినావో గతంలో 6 సార్లు, ఇప్పుడు నీ వ్యక్తిగతంగా జెండా మీద గెలుస్తావో వ్యక్తిగత ఫోటో మీద గెలుస్తావో తెలుసుకో. మీకు కూడా దయచేసి పత్రికా సభలు పంపిస్తా. ఈయన 2004 ఎమ్మెల్యే నుంచి ఎన్ని క్వారీలు ఇప్పటిదాకా నడుతున్నాయి, గ్రాంట్ క్వారీలు. అది బొందలగడ్డ అయిందా? బొందలగడ్డ అయినప్పుడు మరి ఎందుకు ఆపలేకపోయాను? ఏంది నీకున్నాను కుమ్ముక్కు? ఇది సాక్ష్యాలు కదా. నేను ఉట్టకముందు రాష్ట్రం మొత్తం కూడా మైనింగ్ ఎత్తుంది. నేను ఉట్టకముందు మైనింగ్ నడుతుంది. భారతదేశం మొత్తం మైనింగ్ ఉద్యమం చేపట్టు. దేశం మొత్తం కూడా మైనింగ్ బంద్ చేయని ఉద్యమం చేపట్టు. పాదయాత్ర చేయి, సింగరేణి బంద్ చేయించు, దేశవ్యాప్తంగా బంద్ చేయించు. బొందలగడ్డ అయితే బాధపడతావు కదా, బొందలగడ్డ కావద్దని బాధపడు. ఇప్పుడు బొందలగడ్డ కావద్దు కానీ పౌల్ట్రీ బాగుండాలి. నీ పౌల్ట్రీ బాగుండాలి, నీ పౌల్ట్రీ బాగుండాలి, దేవరంజులు బాగుండాలి, అసైన్మెంట్ భూములు బాగుండాలి, అలా గోడౌన్ కొట్టాలి, గోడౌన్లో లిక్కర్ ఉండాలి, అది బాగుండాలి. కానీ ఈ కార్ల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మంది లక్షల మంది మాత్రం బాగుండదు. ఇది నువ్వు కోరుకునేది. మేము బీసీ బిడ్డలమే, ఫుల్ బీసీ. మేము హాఫ్ ఆఫ్ కాదు, ప్యూర్ ఫుల్ బీసీ మేము. నువ్వు హాఫ్ ఆఫ్ బీసీ. నువ్వు హుజరాబాద్ బీసీ, హైదరాబాద్ ఓసీ, నేను ఎక్కడ పోయినా బీసీనే. లాస్ట్ ఇస్తున్నాం మేము. రాజకీయాలు ముఖ్యం కాదు మాకు, కానీ మంచి సంస్కారం నేర్చుకో. నువ్వు బిడ్డ గిడ్డ అంటే ఇంకా మా నోరులో రేపొచ్చి లేస్తుంది, భయంకరంగా ఉంటుంది. లేస్తే తట్టుకోలేవు.